Namaste, welcome to your journeys. So the wait is over. Here is our Ooty vlog of T1. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము ఊటీకి. 2 ways ఉంటాయి. మైసూర్ నుంచి అయినా వెళ్ళచ్చు, కనకాపుర సైడ్ నుంచి వెళ్ళచ్చు. సో మేము కనకాపుర సైడ్ నుంచి వెళ్ళాము. దిస్ ఈజ్ రోడ్. ఊటీ ఘాట్ రోడ్కి వెళ్ళే ముందు మనకు ఒక మొత్తం ఫారెస్ట్ ఏరియా వస్తుంది. సో దాంతో చాలా అనిమల్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ మనం వెళ్ళే దారిలో మనకి కొన్ని కనిపిస్తాయి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నౌ. సో వీడియోలో వెళ్తుంటే వీ కెన్ సీ దట్. సో 2 states మెయింటైన్ చేస్తాయి. ఫస్ట్ వచ్చి కర్ణాటక స్టేట్, విచ్ ఇప్పుడు ఎంటర్ అయ్యేది బండిపూర్ టైగర్ రిజర్వ్. స్టార్ట్ అయ్యింది. దారిలో వెళ్తుంటే అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ అక్కడ ఉండకూడదు. అనిమల్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కువసేపు అంతా స్టాప్ అయ్యి చూసేంత టైం ఉంది. జస్ట్ వెళ్తూ ఉంటూ చూస్తూ ఉండాలన్నమాట. అంతసేపు చేసిన జర్నీ అంతా మర్చిపోతాం ఈ ఫారెస్ట్ ఏరియాలో వెళ్తుంటే. ఇట్స్ వర్త్ అనిపిస్తుంది అనమాట. సో తెలిసి ఎందుకు అలా చెప్తున్నాను. Here came a first friend. Second friend also అప్పుడే వచ్చేసింది. ఏనుగు ఆ హోటల్లో స్నానం చేస్తుంటే అసలు కళ్ళకి ఐ డోంట్ వాంట్ టు డిస్క్రైబ్, బట్ ఇట్స్ సో పీస్ఫుల్ చూస్తుంటే. ఇక్కడ అనిమల్స్ని ఫ్రీగా వదిలేస్తారనమాట. ఎగ్జూలో చూసినట్టు కట్టి ఏం ఉంచలేదు. సో మనతో పాటు అవి అక్కడ ఉంటున్నట్టు ఉంటాయి. జింకల గురించి చెప్పాల్సిన పనే లేదు, చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. అసలు కొంచెం భయపడ్డాను ఏనుగు వాళ్ళ ముందరికి వస్తుంటే, బట్ పోతూ ఉంటారు అలవాటు అయిపోయింది. అసలు పీకాక్స్ అయితే అవి కూడా చాలా ఉన్నాయి. కోళ్ళు పెంచుకున్నట్టు అలా కనిపిస్తాయి మనకు అక్కడ ఫారెస్ట్ లో. చూసి చాలా క్యూట్ ఉన్నాయి. ఎత్తి బ్యాగ్లో వేసుకునేద్దాం అనుకున్నా, బట్ వేసుకోకూడదు కదా. సో కెమెరాతో అలా షూట్ చేసుకొని కళ్ళతో బాగా చూసుకొని చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్న సైజ్ పీకాక్ నుంచి పెద్దవి అన్నీ ఉన్నాయి. మేమైతే ఫిబ్రవరిలో వెళ్ళాము. సో ఆ వ్యూ చాలా బాగా, పింక్ ఫ్లవర్స్ అంతా అదేదో ఫారిన్ కంట్రీలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది మనకు. కానీ నిజంగా చెప్తున్నా, బస్ కన్నా ఓన్ ట్రావెల్ ఉంటే అది చాలా బాగుంటుంది అన్నమాట. బికాస్ మనం ఆగి వ్యూ బాగుంటే కాసేపు ఎంజాయ్ చేసి వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఈ డ్యామ్ అయితే పైకారా వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో కనిపిస్తుంది. మేమైతే పైకారా వాటర్ ఫాల్స్ కి వెళ్ళలేదు టైం కన్స్ట్రెయింట్ వల్ల. బట్ ఈ డ్యామ్ దగ్గర ఒక 5 minutes ఉన్నాం. ఆ వాటర్ సౌండ్ నిజంగా చెప్తున్నా ఎంత పీస్ఫుల్ గా ఉన్నిందంటే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామనిపించింది ఈ ట్రిప్. బట్ ఎక్కువసేపు కూడా ఈ డ్యామ్ దగ్గర ఉండకూడదు. అయితే ఎందుకు ఇది వ్యూ పాయింట్ పెట్టలేదు. కానీ డ్యామ్ షేక్ అవుతుంది, వెహికల్స్ ఫాస్ట్ వెళ్తుంటే వైబ్రేట్ అవుతుంది. ఒక 5 minutes అలా చూసి వెళ్ళిపోవడం. స్నానం చేస్తుంది ఏనుగు. అది చాలాసేపు వాటర్లోనే అలానే ఉండిపోయింది. వాటర్ స్నానం చేసిందా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పోయి బుర్రలో డ్యాన్స్ చేస్తాను. వాటిని చూసుకోవడానికి కేర్ టేకర్ వాళ్ళంతా కూడా ఉన్నారు ఇక్కడ. సో ఫ్రెండ్లీగా ఉంటాయి వాళ్ళతో. సో డే 1 అయితే ట్రావెలింగ్ కి సరిపోయింది. వెళ్ళేసరికి ఇంకా 7 అయిపోయింది. సో డైరెక్ట్గా కాటేజ్కి వెళ్ళిపోయాం. సో కాటేజ్ లింక్ అండ్ అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ హియర్ కమ్ అవర్ డే 2. సో మేమైతే టీ పార్క్తో స్టార్ట్ చేసాము ఆ డే 2. ఊటీ మొత్తం కొండ ప్రాంతాలు, ఇల్లులు, లైక్ ఫార్మింగ్ కూడా అక్కడే చేసాం. వ్యూని ఎక్కడ చూసినా వ్యూ ఏది చూడాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట. ఊటీ మొత్తం లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్ ప్లేసెస్. మనకి ఇక్కడ బిల్డింగ్స్ చూసి అక్కడ అంత గ్రీనరీ చూసేసరికి ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది ఎగ్జైటెడ్ అనమాట. సో
సో ఈ వ్యూ అంతా టీ పార్క్ వెళ్ళే దారిలో. ఇంకా వెళ్తున్న దారిలోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాం అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ విత్ సమ్ కాఫీ అండ్ మ్యాగీ వేసేసాం. ఇంకా డైరెక్షన్ టీ పార్క్. హియర్ ఈజ్ అవర్ టీ పార్క్. ఇక్కడ కూడా చాలా వ్యూస్ అనమాట. ఎప్పుడు చూసినా ఏది చూడాలి అని దాంతో చాలా వరకు మోస్ట్లీ కవర్ చేసాం. బట్ ఫ్యూ ప్లేసెస్ కుడెంట్ గో. 3 days అనుకున్నాం ప్లాన్ కాబట్టి. బట్ అసలు మామూలుగా లేదు. చుట్టూ కొండలు, సన్ ఉన్నా మనకి ఆ క్లైమేట్ కి వి డోంట్ ఫీల్ దట్ మచ్ సన్నీ అన్నమాట. సో ఇక్కడ ఫోటోషూట్స్ అవి తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఫోటోషూట్స్ అలా పెద్ద పెద్ద లొకేషన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ షూట్ చేసుకోవచ్చు అనమాట. పైగా ఇక్కడ ఏదో కల్చర్ అంటారబ్బా, హార్టికల్చర్ అంట. ఇది చూడండి, రోజెస్ లానే ఉన్నాయి. ఐ డోంట్ నో ఏ బ్రీడ్ యూజ్ చేసి దే క్రియేటెడ్ దిస్, బట్ చూడడానికి చాలా బాగుంది. నేనైతే అవి జస్ట్ నార్మల్ రోజెస్ అనుకున్నా సడన్ గా చూసి. ఏమంత చెట్లు వస్తాయి, మరి నేలకు ఉన్నాయి ఏంటి. ఆ దూరంగా కనిపిస్తున్న ప్లేస్ కూడా సేమ్ లైక్ ఉయ్యాల, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాం, సగం వరకు వెళ్ళాం. మరి ఇంకా దూరంగా ఉంది మాకు. ఇంకా వేరే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి అక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఇదే అనమాట ఎంట్రన్స్. సో ఇలా వచ్చేస్తే అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఐ గెస్ సమ్ తక్కువే ఉంది, బట్ అంటే టికెట్ అయితే ఉంటుంది లోపలికి రావడానికి. సో ఇలా ఫొటోస్ తీసుకోవాలంటే కాస్ట్యూమ్ అంతా వాళ్ళే ఇస్తారు. జస్ట్ దానికి పే చేయాలనుకుంటా. టీ ప్లాంట్స్ మధ్యలో వీ కెన్ టేక్ ఫొటోస్. ఐ మీన్ వాళ్ళే తీస్తారు, మనం తీసుకోలేము. సో దానికి కొంచెం పే చేసి దే విల్ గివ్ ద కాస్ట్యూమ్స్, వీ కెన్ టేక్ సమ్ గుడ్ పిక్చర్స్ లైక్ దిస్. సో ఈ వీడియోకి ఇదే ఎండ్ అనమాట. ఇంకా ఉన్నాయి టు బి కంటిన్యూ, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.